వింటర్ సీజన్ కదా, ఎక్కువ మట్టుగా మనం చపాతీసే నైట్ పూట తింటాం కదా. దాని గురించి నేను పొటాటో పన్నీర్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. నా వీడియో ఫాలో అవ్వండి. బౌల్ తీసుకుంటాం. బౌల్లోని కారం, పసుపు, కొంచెం పంచదార, జీరా పౌడర్, ధనియా పౌడర్, లంప్స్ లేకుండా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక సైడ్ని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలోని ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్లోని 1/2 స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి, ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దుంపలు ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడకాలి. ఉడికిన లోపల మనం ఒక టమాటా, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసుకుంటాం. ఆ పేస్ట్ అయితే ఉడికిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఈ పేస్ట్ అందులోనే వేసుకుంటాం. అందులో టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, దాంతోపాటు పేస్ట్తో పాటు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయినట్టుగా మూత పెట్టేసుకుంటాం. ఫ్రై అయిపోయిన తర్వాత మూత తీసేసుకొని నెక్స్ట్ మనం కలుపుకున్నాం కదా జీరా పౌడర్, ధనియా పౌడర్ అంతా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత సైడ్కి అప్పుడు 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ స్మాష్ చేసుకొని ఆ పన్నీర్ కూడా దుంపల్లో వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 2 to 3 మినిట్స్ బాగా కలుపుకొని పచ్చి వాసన పోతుంది కదా, అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఈ గరం మసాలా వేసుకొని టేస్ట్ చూడండి ఒకసారి, సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దించిన ముందు కొత్తిమీర వేసుకొని మనం వేడివేడి చపాతీతో కానీ రైస్తో కానీ దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి.